నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేనిఫెస్టో విడుదల చేసిన కూటమి పార్టీలు, ఉమ్మడిగా ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పాలకొల్లు పట్టణంలో వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఎన్నికల ప్రచారం. సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే జగనే సీఎం కావాలంటూ స్పష్టం. శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి కలకలం, బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు. ఏపీలో కూటమి పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్లు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్, పింఛన్ పెంపు, అమ్మకు వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో కూటమి పార్టీలు వెల్లడించాయి. కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. యువత నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్లు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం. దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఏ ప్రాంతానికి వెళ్లినా మహిళలు తమకు నీరాజనాలు పడుతున్నారని వైసీపీ అభ్యర్థి గుడాల గోపి తెలిపారు. పాలకొల్లు పట్టణంలో 17వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడాల గోపి ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో, గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి వివరించారు. అమలు సాధ్యమయ్యే హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి తన నిజాయితీని నిరూపించుకున్నారని అన్నారు. గతంలో అమలైన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషుబాబు, ఎడ్ల తాతాజీ, గుడాల మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. ఓటు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు వారిచ్చే ఒక మనోధైర్యం, జగన్ బాబు మమ్మల్ని, మా ఇంటికి పెద్ద కొడుకు ఒక 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5 గంటలకే వచ్చి ఇచ్చే పరిపాలన తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు నా పెద్ద కొడుకు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకునే విధానం మాకు చెప్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. ప్రచార కార్యక్రమం మరి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. మేకా శేషబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే అది నెరవేర్చి తీరుతారని చెప్పి ప్రజల్లో బాగా నమ్మకం ఉంది. అందుకనే ఎవరి దగ్గరికి వెళ్ళినా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మళ్ళీ రావాలి, మా పిల్లవాడు 2 సంవత్సరాల నుంచి మరి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఆయన ఉంటేనే మళ్ళీ మా అబ్బాయి పూర్తిగా ఇంజనీరింగ్ చదివి
మరి మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం కలుగుతుందని చెప్పి చాలామంది మహిళలు కూడా చెప్పడం జరిగింది. జగన్ ప్రభుత్వం పేదవాని ఆస్తులు దోచుకునేందుకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు రంగం సిద్ధం చేస్తుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ రెడ్డయ్య యాదవ్ మండిపడ్డారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను సోమవారం నుంచి అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలిపారు. ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్థిరాస్తి కొనుగోలుదారులకు ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వకూడదని నిర్ణయించారని అన్నారు. దీంతో కొనుగోలుదారులకు జిరాక్స్ కాపీలిచ్చి ఆ ఆస్తిపై హక్కు లేకుండా ప్రభుత్వం తాకట్టు పెట్టుకుని యజమానులను మోసం చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలియజేశారు. 5 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ప్రజల ఆస్తులని సహజ వనరులన్నింటినీ తాకట్టు పెట్టేసి దాదాపు 10 లక్షల కోట్ల పైన చిలుకు అప్పులు చేసేసి ఈరోజు రాష్ట్రం పైన బనాయించిందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఏవి కానీ ఇంకా మిగలలేదు, అన్ని తాకట్టు పెట్టేశారు. ప్రజలు సంపాదించుకున్నటువంటి స్థిరాస్తులు కానీ ప్రజలు సంపాదించుకున్నటువంటి అసెట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చైతన్యవంతమైనటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకగిన ఆయనకి అధికారంలోకి ఇచ్చినట్లయితే మీ యొక్క ఇల్లు ఉండదు, మీ యొక్క ఆస్తులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క జీవో 303ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ జీవోని బేషరతుగా వెనక్కి తీసుకోవాలా. ఎవరి ఆస్తులు వాళ్ళ గుప్పెట్లోనే ఉండేటట్లు, ఎవరి భూమి వాళ్ళకే ఉండేటట్లు, ఎవరి ఇల్లు వాళ్ళ పేరు మీదనే ఉండేటట్లు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఒక భయాందోళనమైన స్థితిలో ఉన్నారు. మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని కూడా ఈరోజు మా పేరు మీద లేకోకుండా, దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు లేకోకుండా మీ దగ్గర పెట్టడం ఏంది అనేసి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క జీవోని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఏదో రిటైర్డ్ అయినప్పుడు కానీ వాళ్ళ పిల్లల ఉద్యోగ డబ్బులతో కానీ ఏదో ఆస్తులు కొనుక్కుంటే ఈరోజు ఆ ఆస్తి పత్రాలు మా ఇంట్లో మా తాడేపల్లిలో ఉండాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి 303 అని ఈరోజు అమలు చేయాలి. 2 రోజుల కిందట వదలడం జరిగింది. ఈ జీవో గన అమలు చేస్తే రాష్ట్రమంతా ఇప్పటికే అతలాకుతలమై నీకు చాలా సార్లు ఎదురైంది. ఇప్పటికే బుద్ధి చెప్పడము. ఈ జీవో గన మీరు కంటిన్యూ చేస్తే ప్రజలు ఇంకా రానటువంటి 10-15 సీట్లు కూడా లాస్ట్ కరువు అయిపోయి ఈ దేశం విడిచిపెట్టి వదిలిపెట్టిపోవాల్సిన రోజులు దగ్గరకు వచ్చినాయి. ఏమి మీ నాయన ఆస్తి కష్టపడి వాళ్ళు ఏదో వాళ్ళు తినకనో వాళ్ళు సంపాదించుకునే ఆస్తిని ఈరోజు వాళ్ళు రిజిస్టర్ చేయించుకుంటే మీ ఇంట్లో పత్రాలు పెట్టాలనా? అంటే డబ్బు పెట్టిన వాళ్ళకు జిరాక్స్ కాపీలు, డబ్బు పెట్టిన వాళ్ళకు ఒరిజినల్ కాపీలు. ఎవరు చెప్పినారా ఈ జీవో మీకు? తెలుగుదేశం పార్టీ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఎమ్మెల్యేగా కృష్ణ చైతన్య రెడ్డిని గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే చిన్నారులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తారని అన్నారు. అలాగే ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తారని అన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారని స్పష్టం చేశారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.